హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీషో గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను నాకు తెలిసింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్స్ మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో పిల్లలవి స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఉపయోగపడవచ్చు. సో ఈ ఆర్డర్స్ అన్నీ ఎప్పుడు అంటే మార్చి 15th 16th అనమాట ఇవి. సో ఆ రోజువి మొత్తం 9 ఉన్నాయి. 9 అయితే నేను స్టిచ్ చేసే టైంకి 17th యాక్చువల్గా నేను స్టిచ్ చేశాను. ఆ రోజు 18th ఇవ్వాల్సి ఉంది ఇవన్నీ. బట్ ఆ రోజు కొరియర్ వాళ్ళు ఏమన్నారంటే, మేము వస్తున్నాం అక్క, ఇవ్వండి మాకు, మళ్ళీ నెక్స్ట్ డేకి ఎక్కువ అయిపోతాయని చెప్పి అన్నారు. సో నా దగ్గర రెడీగా 7 మాత్రమే ఉన్నాయంటే, సరే ఉన్నవే ఇచ్చేయండి అన్నారు. అందుకోసమే నేను లేబుల్స్ ఇంకా తీసుకురాలేదు, బట్ ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇది 5 to 6 years బేబీది అనమాట, బ్లాక్. సో కింద యాక్చువల్గా నేను అప్లోడ్ చేసిన పిక్లో ఆ ఫ్రిల్స్ లేవు, కింద నెట్ ఫ్రిల్స్, బట్ నేను యాడ్ చేసినాను. ఎందుకంటే వాళ్ళకు ఇంకొంచెం బెటర్గా ఉండాలి, కస్టమర్ రిటర్న్కి ఛాన్స్ నేను ఇవ్వకూడదని, ఇంకొంచెం బెటర్గా ఉండాలని చెప్పేసి నేను ఫ్రిల్స్ ఇచ్చాను కింద. సో అది ఒకటి. ఇది కూడా 5 to 6 years బేబీది. ఇది కూడా వచ్చింది. మన పర్ఫెక్ట్గా మనం చూసుకోవాలి. ఆ తర్వాత కూడా రిటర్న్ వస్తే దానికి మనం ఏం చేయలేం కదా. సో అందుకని ఒకవేళ నేను ఏదైనా ప్లెయిన్గా స్టిచ్ చేసి అప్లోడ్ చేసినా కూడా క్యాటలాగ్, నేను మళ్ళీ దానికి డిజైన్ యాడ్ చేస్తాను. నేను కస్టమర్కి ఇచ్చేటప్పుడు వాళ్ళకి నేను డిజైన్ యాడ్ చేసి ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండేలా ఇస్తాను. మొత్తం 7 ప్యాకింగ్ చేసి నేను లేబుల్స్ కోసం వెళ్ళేసి అక్కడ లేబుల్స్ తీసుకొని అక్కడే ప్యాక్ చేసి ఆయనకి ఇచ్చేసినాను. సో అంత ఫాస్ట్గా ఈ ఆర్డర్స్ ఈసారి చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ప్యాకింగ్ అంతా. సో అవి నేను కరెక్ట్గా చేసినా లేదో చెక్ చేసుకోలేదు సరిగ్గా, బట్ కరెక్ట్గానే అన్నీ చెక్ చేసుకొని ప్యాక్ చేసినాను. సో తర్వాత మిగిలిన 2 వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే 18th మార్నింగ్ కల్లా స్టిచ్ చేసి పెట్టినాను. మళ్ళీ వాళ్ళు వస్తారో లేదో తెలీదు. ఈరోజు అయితే వస్తున్నామని చెప్పినారు, అందుకని ప్యాక్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఒకసారి నాకు రిటర్న్ వచ్చింది, కస్టమర్ రిటర్న్ మరి ఆర్టీఓ రిటర్న్ వచ్చింది ఇది. సో మళ్ళీ అదే ఆర్డర్ వచ్చింది. సో దాన్ని ప్యాక్ చేస్తున్నది. నారాయణ పట్టుతో నేను ఫస్ట్ టైం నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఇది. చాలా బాగా కట్ వర్క్ ఇచ్చి చాలా కలర్ఫుల్గా, ఫస్ట్ డ్రెస్ కదా, చాలా బాగా స్టిచ్ చేశాను. సో అదే ప్యాక్ చేస్తున్నాను. సో కొన్నిసార్లు కస్టమర్ రిటర్న్ కానీ ఏదైనా వచ్చినప్పుడు నేను వాళ్ళకి రాసి పెట్టుకుంటాను, ఎందుకంటే మళ్ళీ వీళ్ళ నుంచి నాకు ఏ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి నేను అవన్నీ రాసి పెట్టుకొని వీళ్ళకి పంపిస్తే ప్రాబ్లం అవుతుందేమో అని ఉంటే ఇంకా నేను వాటిని ఇగ్నోర్ చేస్తాను, వాళ్ళకి పంపించడానికి ఇష్టపడను. ఎందుకంటే మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా. ఇంకోటి ఏంటంటే, చాలామంది మీరు క్లియర్గా వీడియో చేయండి, టోటల్గా ఎలానో చెప్పండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు. సో నాకేం ప్రాబ్లం లేదు చెప్పడానికి. కాకపోతే కొందరు మీషో గురించి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళు ప్రోడక్ట్స్ ఇలా అమ్ముకోండి, ఇలా డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు కింద కామెంట్స్లో ఒకరు అన్నారంట, మీరు చెప్పడాన్ని బట్టి నేను అందులో స్టార్ట్ అయ్యాను, నాకు 7,000 లాస్ అయ్యింది కేవలం మీ వల్లే అని కామెంట్ చేసినారంట. సో అలా నా విషయంలో కూడా ఎవరైనా చేస్తారేమో అనే భయంతో, ఎవరికి ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు కదా. నాకైతే లాస్ రాలేదు, నాకు వస్తే కనుక నేను సేల్ చేయను కదా, ఆపేస్తాను కదా. బట్ మీకు ఎలా జరుగుతుందో నాకు తెలియదు కదా. మళ్ళీ నా దగ్గర మీరు చెప్పినందువల్ల నేను ఇలా లాస్ అయ్యాను అంటారేమో అని నా భయం అంతే. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, క్రియేట్ చేసుకోండి అకౌంట్ అనేది. నేను చెప్తే అర్థం కాదు అది. సో నేను తీయడానికి నా దగ్గర 2 మొబైల్స్ ఉండాలి, నా దగ్గర లేవు కాబట్టి నేను చెప్పలేను. అకౌంట్ మీషోలో, అది యూట్యూబ్లో చూసి క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ కేటగిరీ అవన్నీ ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా, నేను ఆ ప్రాసెస్లో నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది ఖచ్చితంగా నేను చెప్తాను. కాకపోతే మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది ఇందులోకి రండి అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మీ విషయం ఎలా జరుగుతుందో నాకు తెలియదు కదా. సో అందుకని నేను క్లారిటీగా చెప్పడం లేదు. మీకు మేము నష్టపోయినా పర్లేదు, రాంగ్ రిటర్న్స్ వచ్చినా, రాంగ్ రిటర్న్ అంటే మన ప్రోడక్ట్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఏదో పిచ్చిది మనకు పెట్టి పంపిస్తారు. అలాంటివి ఇచ్చినా కూడా, కస్టమర్ ఎక్కువ రిటర్న్ చేసినా కూడా మేము భరిస్తాం, పర్లేదు అనుకుంటే మీరు ఆల్వేస్ వెల్కమ్ అండి మీషోలోకి. ద బెస్ట్ ప్లాట్ఫామ్ మీషో అని నేను చెప్తాను, నా అనుభవం అది. కాకపోతే మీరు ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత 2 రిటర్న్ వస్తే అందులో ఏదైనా డబ్బులు పోయినాయంటే ఇంకా మీరు వీడియో ఎందుకు చేసినారు, మీ వల్ల నేను నష్టపోయినాను, అందరు కస్టమర్ రిటర్న్ చేస్తున్నారని అంటే నాకు బాధే కదా. నా వల్ల మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో నేను క్లారిటీగా చెప్పడం లేదు. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎప్పుడైనా చెప్పొచ్చండి. సో ఇది వచ్చేసి 9 months to 1 year బేబీది. కొన్నిటికి నేను ఏం చేస్తాను అంటే, మరీ అంత షార్ట్గా కుట్టలేను, కొంచెం లెంత్ ఎక్కువ నుంచి బిల్ట్ వేస్తాను, తర్వాతైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. రెడీమేడ్కి అలా బిల్ట్ అలా రావు కదా, బట్ నేను అలా వేసి కుడతాను. ఎందుకంటే
కస్టమర్ని హ్యాపీ వాళ్ళ మన ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలనే మెయిన్ థాట్ నాకు అంతే. ఇంకోటి ఇక్కడ పక్కన ఉంది కదా, అది పట్టు అనమాట, ప్యూర్ పట్టుది. దానికి హుక్స్ పెట్టలేదు నేను, అది స్టార్టింగ్లో స్టిచ్ చేసి పక్కన పెట్టేసినాను. సో ఇదే, దానికి హుక్స్ పెట్టలేదు, చూసుకోలేదు. బట్ అది ఆర్డర్ వచ్చింది. కొన్ని కుట్టి పెట్టినవి ఆర్డర్ వచ్చినాయి, కొన్ని కుట్టాల్సినవి ఉన్నాయి. సో 2-3 ఏమో కుట్టినాను, కొన్ని కుట్టి పెట్టినవి ఉండిన్నాయి. సో కాబట్టి ప్యాకింగ్ త్వరగా అయిపోయింది, లేదంటే ఇంకా లేట్ అయిపోయేది. కొన్నిసార్లు ఈ ఈకామ్ సర్వీస్ వాళ్ళు సరిగ్గా స్పందించరు కొన్నిసార్లు. ఇందులో 3 భాగాలు ఉంటారు కదా, ఈకామ్ అని, ఎక్స్ప్రెస్ అని, డెలివరీ అని. ఈ డెలివరీ వాళ్ళకి నా ఆర్డర్స్ ఎక్కువ వెళ్తున్నాయి, కంటిన్యూస్గా వాళ్ళకే వెళ్తున్నాయి. బట్ ఆయన రెస్పాండ్ అవ్వడం లేదని చెప్పేసి నేను వాళ్ళకి పైన ఒక ఆఫీసర్ ఉంటారు, ఆయనకు కాల్ చేశాను. ఎప్పుడైనా కాల్ చేసి వాళ్ళు పికప్ చేసుకుంటున్నారా లేదా అని కనుక్కుంటూ ఉంటారు. సో పర్లేదు సార్ అని చెప్పేదాన్ని. కానీ ఈసారి నేను చెప్పలేదు అలా. అతను రెస్పాండ్ అవ్వడం లేదు సార్, ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు క్యాన్సిల్ అయిపోయినాయి ఆర్డర్స్. అందుకని చెప్పేసరికి ఇప్పుడు ఫాస్ట్గా ఇవ్వండి అక్క అన్నారు. అందుకని నేను ఇంత ఫాస్ట్గా మనం కంప్లైంట్ చేసినాం కదా, చేసిన తర్వాత మనం కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అయిపోయిన కాడికి ఆర్డర్స్ రెడీ ఇచ్చేసి వచ్చినాను. సో అవి ప్యాకింగ్ ఇచ్చేసి నేను ఈ 2 లేబుల్స్ తీసుకొచ్చుకున్నాను. ఆ 7 అక్కడే వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాను, నేను మా పాప వెళ్ళిన. సో మామూలుగా యాక్చువల్గా ఓన్లీ లేబుల్స్ కోసం అని వెళ్ళి మళ్ళీ నా కూతురు ఇంటికి పంపించి ఆ ప్యాకింగ్ అన్నీ అక్కడికి తెచ్చుకొని అక్కడే స్టిక్కర్ వేసి అన్నకు అక్కడే ఇచ్చేసి వచ్చినాను. సో వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి నేను స్టిచ్ చేయలేదని చెప్పినాను కదా 9లో, ఆ 2 ఇవి. స్టార్టింగ్లో ఇలాంటిది ఒకటి ప్యాకింగ్ చేసినాను కదా ఫస్ట్లో. సో అది ఇదే అనమాట. ఇది కూడా 5 to 6 years వాళ్ళకి, సేమ్ డిజైన్, సేమ్ ఒకటే. ఫ్రిల్స్ ఇచ్చినాను కదా, సో దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టాను, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి. ఇది ఇంకొకటి అనమాట. ఈ 2 స్టిచ్ చేసి ప్యాక్ చేసినాను. బట్ వాళ్ళు రాలేదు, ఎప్పుడన్నా రానివ్వండి, నేను ప్యాక్ చేసి పెట్టినాను. సో మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, నేను చెప్తాను క్లియర్గా ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు రాదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి వచ్చేసి 1800 అమౌంట్ వేసుకుందామండి, కొన్ని ఆర్డర్స్కి కలిపి టోటల్గా. సో అందులో ఒక 800 వదిలిపెట్టండి, అది రిటర్న్స్ కానివ్వండి, మన క్లాత్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 800 వదిలిపెట్టండి. 1000 ప్రాఫిట్ ఉంటుంది కదా. సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం పెట్టిన ప్రతి రూపాయి మనకు ప్రాఫిట్ రావాలంటే రాదు. సో సగమైనా వదిలిపెట్టుకోవాలి, సగం వదిలిపెట్టుకొని సగమైనా మనకు వస్తుంది కదా అనుకోవాలి. సో ఇది మనమే ఓన్గా స్టిచ్ చేస్తాం కాబట్టి నేను మెయిన్ అదే అనేది, టైలర్స్కి ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనమే కుడతాం కదా, స్టిచ్చింగ్ అంతా మనదే ఉంటుంది కాబట్టి ఇంకా చాలా దీంట్లో ప్రాఫిట్ చేసుకోవచ్చు అండి. నిజంగా నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని ఏవేవి ఫ్రాక్స్తో పాటు స్టిచ్ చేసినవి ఏవైతే ఇందులో సేల్ చేయగలుగుతామో వాటిని ప్రయత్నం చేస్తున్నాను నేను. సో వాటి గురించి కూడా నేను చెప్తాను. అది నాకు యూజ్ అవుతే నేను మీ దాకా తీసుకొని వస్తాను, అది ప్రాసెస్లో ఉంది అనమాట. ఫ్రాక్స్ విషయంలో కూడా నేను స్టిచ్ చేసి పెట్టి నాకు ఆర్డర్ వచ్చేంత వరకు నేను అది వీడియోలోకి తీసుకురాలేదు. ఎందుకంటే నాకు వర్క్ అయిన తర్వాతనే అది నేను మీ దాకా తీసుకొస్తాను, నేను ఊరికే తీసుకొస్తే బాగుండదు కదా. సో ఇది కూడా బాగుంది కదా ఫ్రాకు. ఇది 2 to 3 years బేబీకి అనమాట. యాక్చువల్గా లేసు అవన్నీ లేవు ఫ్రంట్, బట్ నేను యాడ్ చేసినాను ఇందులో. సో మన పని అయినప్పుడు మనం ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయొచ్చు కదా, కస్టమర్ హ్యాపీగా ఉండేలా మనం చూసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏది ఏమైనా రిటర్న్ పెట్టాలనుకున్నప్పుడు దానికి మనం ఏం చేయలేం. అదే 10లో 2 వదిలిపెట్టేసుకోవాలి, అది కస్టమర్ రిటర్న్కి అని చెప్పేసి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా నిజంగా ఇందులో సేల్ చేస్తున్న వాళ్ళైతే ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నాకు తెలిసింది కూడా నేను చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేస్తే పెద్దగా నష్టం ఏం రాదండి. ఒకవేళ వచ్చినా రానివ్వండి, ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది అనుకోండి. నష్టం అంటే మనం పెట్టిన దానికి ప్రాఫిట్ ఏం రాదు, నష్టం అంటే పూర్తి నష్టం ఏం రాదు. ఎందుకంటే కస్టమర్ రిటర్న్ చేసిన ఆర్టీఓ రిటర్న్ వచ్చినా కూడా మనం మళ్ళీ వాటిని తిరిగి అందులో పెడతాం కదా, మళ్ళీ సేల్ చేసుకుంటాం కదా, అదైతే పాడైపోయేది అయితే కాదు కదా. సో అలా అన్నీ చూసుకోండి. ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే అది మీ డెసిషన్ అండి, మీ ఓపిక అది. మేము ఏ దానికైనా రెడీ అని అంటే ఆల్వేస్ వెల్కమ్ మీ షోలోకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి.